హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మన తెలంగాణలో మేడారం జాతర నడుస్తుంది. అది అందరు తెలిసిన ముచ్చటనే. ఆల్రెడీ జనాలు పోడు వచ్చుడు కూడా అన్ని స్టార్ట్ అయిపోయినాయి. సరే పోండి, మంచిగా దర్శనం చేసుకొని రండి. కానీ పిల్లల్ని తీసుకెళ్లే పేరెంట్స్ మాత్రం జర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మా క్లినిక్లో కూడా అడిగి పోయొచ్చిన పిల్లలతో జాతర స్టార్ట్ అయింది అన్నట్టు. సో దగ్గులు, జలుబులు, జ్వరాలు, ముఖ్యంగా లూజ్ మోషన్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే జర 2 years అబోవ్ పిల్లలకి కంపల్సరీ మాస్క్ పెట్టే ప్రయత్నం చేయండి. అట్లనే మీరు కూడా పెట్టుకోండి. కరెక్ట్గా మాస్క్ పెట్టుకుంటే సగం ఇన్ఫెక్షన్స్ ఆగిపోతాయి. నెక్స్ట్ ఈ లూజ్ మోషన్స్, వాంతులు ఎందుకైతే అంటే నోట్లోకి పోయే వాటర్ ఫుడ్ తేడా అయితే అవుతాయి. సో ఇంట్లో నుండి వాటర్ బాటిల్స్ లేకపోతే వాటర్ క్యాన్స్ తీసుకొని పోండి. ఆడ దొరికే వాటర్ని మాత్రం అసలు నమ్మకండి. అండ్ తిండి కూడా ఏడబడితే ఆడ తినకండి. అట్లీస్ట్ పిల్లల కోసం అన్న ఇంట్లోనే తయారు చేసిన ఫుడ్ మాత్రం పట్టుకొని పోండి. అండ్ ముఖ్యంగా 1 year పిల్లల్ని మాత్రం ఆడికి తీసుకోపోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళకి అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ కావు కదా. సో ఈ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మస్తు కష్టమైతే అన్నట్టు. సో ఆల్రెడీ క్లినిక్లో జ్వరాలు తగ్గుతలేవని తిరుగుతూనే ఉన్నారు ఒక్కొక్కరు. దేవుడు లేడా, మీరు మీ పిల్లల్ని తీసుకురాలేదని కోపం చేసుకోరు. సో ఇప్పుడు ఏం తొందర లేదు, మళ్ళీ జాతర వస్తాయి కదా, అప్పుడు తీసుకుపోండి. అయితే మన నమ్మకాల వల్ల మనం సఫర్ కావాలి కానీ మన పిల్లలు కాదు. సో ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు మాత్రం హాస్పిటల్లో పండి పైసలు మస్తు ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పటికైనా ఆలోచించండి, జర జాగ్రత్తగా తీసుకోండి పిల్లల్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.